హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం కేత్ లార్జెస్ట్ ఇన్ స్ట్రీమ్. ఓకే, ప్రాబ్లమ్ చూసుకుంటే ఇన్పుట్ అనేది మనకు ఒక అరే అనేది ఇస్తాడు అండ్ ఆల్సో అలాగే కే అనే వాల్యూ అనేది ఇస్తాడు అనమాట. ఈ కే అనే వాల్యూ ఏంటంటే మనం ప్రతి ఎలిమెంట్కి కేత్ లార్జెస్ట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఈ సెకండ్ ఇండెక్స్లో ఓన్లీ ఒక ఎలిమెంట్ ఉంది, సో మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ అలాగా ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్లో మనం ఫోర్త్ లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, సో ఈ ఫస్ట్ 3 ఇండెక్స్ ప్లేస్లో -1 ఉంది. క్లియర్? తర్వాత ఈ నెక్స్ట్ ఎలిమెంట్ అయితే ఎప్పుడైతే యాడ్ అయిందో ఇప్పుడు ఈ 4 వాటిల్లో ఫోర్త్ లార్జెస్ట్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ లార్జెస్ట్ అంటే 4 అవుతుంది, సెకండ్ లార్జెస్ట్ 3, అలా ఫోర్త్ లార్జెస్ట్ అంటే 1 అవుతుంది. సో 1 అనేది ప్లేస్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ సేమ్ అలాగే ఈ సెట్ అండ్ పార్ట్ తీసుకున్నాం అనుకో, కేత్ లార్జెస్ట్ అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, సో అలాగా మీకు మినీ హీప్స్ కాన్సెప్ట్ మీద ఏదన్నా ఒకవేళ ఐడియా లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, సో ఒక ఐడియా దాని మీద. సో ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం డైరెక్ట్గా. హీప్కి అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు హీప్ అనే ఒక ఎంటీ తీసుకుంటున్నాను. తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి అది కూడా ఒక ఎంటీఆర్ తీసుకుంటున్నాను. క్లియర్? ఇప్పుడు వాడు ఇచ్చిన అరే అంతా ట్రావర్స్ చేయాలి కాబట్టి ఒక ఫర్ ఈచ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే హీప్లోనికి పుష్ చేస్తున్నాం అనమాట ఒక ఎలిమెంట్ అనేది. ఓకే, ఏ హీప్లోకి అంటే హీప్ అనే నేమ్ గల హీప్. మనం నేమ్ ఏంటి ఇచ్చాం? హీప్ అని ఇచ్చాం ఇక్కడ. సో ఇక్కడ కూడా హీప్ అని ఇవ్వాలి. క్లియర్ కదా? తర్వాత ఏ ఎలిమెంట్ ప్లేస్ చేస్తున్నాం? ఎన్ అనే ఎలిమెంట్. క్లియర్ కదా ఇక్కడ వరకు? తర్వాత ఏమన్నాడు? ఒకవేళ ఈ ఎలిమెంట్స్ అనేవి లెస్ దాన్ కే అయితే అన్నాడు. అంతేనా? లెస్ దెన్ కే అయితే -1 పెట్టమని చెప్పాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు లెన్ ఆఫ్ హీప్ ఒకవేళ లెస్ దెన్ కే అయితే ఇప్పుడు రిజల్ట్లోకి ఏం అపెండ్ చేయాలి? -1 అపెండ్ చేయాలి. అపెండ్ చేసాక మిగిలిన స్టేట్మెంట్స్ ఏంటి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండడం కోసం కంటిన్యూ పెట్టే. ఓకే, నెక్స్ట్ ఒకవేళ లెన్ ఆఫ్ హీప్ గ్రేటర్ దెన్ కే అయితే ఏం చేయాలి? హీప్ పాప్ చేయి సారీ. ఓకే, హీప్ అని పెట్టాం. ఓకే, పాప్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సెట్ అని కంట్రోల్ ఇక్కడికి ప్రాసెస్ ఇప్పుడు కర్సర్ ఉన్న దగ్గరికి ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే పాప్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్ కాదు, అప్పుడు ఏమవుతుంది? ఇంకో కండిషన్ ఈక్వల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే కేత్ లార్జెస్ట్ వాల్యూ టాప్ మోస్ట్ ఉన్నట్టే కదా. సో రిటర్న్ చేద్దాం. అదే రిటర్న్ అంటే రిజల్ట్లోకి అపెండ్ చేయాలి. ఇప్పుడు రిజల్ట్ డాట్ అపెండ్ హీప్ తాలూకా ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా? అప్పుడే కదా కేత్ లార్జెస్ట్ అవుతుంది. మనం ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటున్నాం, రిమూవ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ వచ్చాక ఏం రిటర్న్ చేయాలి? రిజల్ట్ రిటర్న్ చేయాలి. గైస్, మీకు ఎక్స్ప్లెయిన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో కంటెంట్ చెప్పింది అర్థమవుతే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. నేను ఇంకో కొన్ని డేస్లో డిఎస్ఏ ప్లేలిస్ట్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తాను. ఓకే గాయస్, ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఈ సొల్యూషన్ అనేది యాక్సెప్ట్ అవుతుందో లేదో, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా? సబ్మిట్ చేస్తున్నాను. సో గాయస్, ఈ సొల్యూషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. So that's it for today guys. Thank you.